హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్స్ ఏపీలో అయిపోయి, తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామినేషన్స్ అయిపోయాయి. ఇక ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని మీద ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. అయితే ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ని, అదేవిధంగా మీ హైయర్ స్టడీస్ సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా మీకు అందిస్తుంటాను. ఇక విషయంలోకి వెళ్తే, తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడే ఎగ్జామినేషన్స్ అయ్యాయి కాబట్టి ఒక్కసారిగా మైండ్ ఫ్రీ అనేది వాళ్ళకి వచ్చింది. ఇక అందరి దృష్టి ఏంటంటే ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఎగ్జామినేషన్స్లో మేము పాస్ అవుతామా లేదా, కొంతమంది ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇలా పేపర్ కరెక్షన్ ఎలా చేస్తున్నారు, ఇలా కొంతమంది ఆలోచిస్తారు. మరి కొంతమంది ఏంటంటే హైయర్ స్టడీస్కి సంబంధించి ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంసెట్ లేదా హైయర్ స్టడీస్ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ అయితే బాగుంటుంది, ఇలా మరి కొంతమంది ఆలోచిస్తారు. బట్ నేను అందరికీ ఇక్కడ ఇచ్చే సలహా ఏంటంటే, ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ముందు అందరూ కూడా కొంత రిలాక్స్గా, మీ సైకలాజికల్గా కొంత ఫీలింగ్లో ఉన్నటువంటి మీ అందరూ కూడా మెంటల్గా స్ట్రెయిన్ అయ్యి చాలా వరకు ఉంటారు. కాబట్టి ముందు కొంత రిలాక్స్గా ఫ్రీ అవ్వండి. ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఫ్రీగా హ్యాపీగా మీ ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎగ్జామినేషన్స్ సంబంధించి మైండ్ నుంచి కొంచెం ఫ్రీ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్స్ తర్వాత కరెక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా మీకు పాస్ అవ్వడానికి తగినట్టుగానే మ్యాక్సిమం కరెక్షన్స్ అని ఉంటుంది. ఎవరైనా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకైతే మ్యాక్సిమం బార్డర్లో ఉన్న వాళ్ళకి పాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా టాప్ ర్యాంకర్స్, టాపర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా మంచి టాప్లో మార్క్స్ వచ్చే అవకాశాలు కూడా మ్యాక్సిమం ఉంటాయి. కాబట్టి ఎవరు దాని గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు. ఇక హయ్యర్ స్టడీస్కి సంబంధించి అంటే అసలు ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు చదవాలి, ఎలాంటి కోర్స్ అయితే బాగుంటుంది. అందరూ జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయిపోతే బాగుంది అనుకుంటారు. అలా ఇంజనీరింగ్ అనే కాకుండా సైన్స్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్నే కాకుండా వెటనరీ కోర్సెస్, అలాగే ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా రకరకాల మంచి కోర్సెస్ ఉన్నాయి. జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే కంప్యూటర్కి రిలేటెడ్ కోర్సెస్ అన్నింటిలో కూడా ఉన్నాయి. ఇటు ఇంజనీరింగ్ సైడ్ ఉన్నాయి, జనరల్ డిగ్రీస్లో కూడా ఉన్నాయి. కాబట్టి అసలు ఏ కోర్స్ జాయిన్ అయితే బాగుంటుంది, వీటన్నిటి గురించి మీకు నా నెక్స్ట్ వీడియోస్లో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అసలు ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చదివితే బాగుంటుందని. అయితే ఎప్పుడైతే ఈ వెకేషన్ పీరియడ్ మీకు మళ్ళీ హయ్యర్ స్టడీస్కి జాయిన్ అయ్యేంత వరకు, ఇటు ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడానికైనా, లేదా ఒక హయ్యర్ స్టడీస్కి సంబంధించి జనరల్ డిగ్రీస్ జాయిన్ అవ్వాలన్నా, ఈ మధ్య ఈ గ్యాప్ ఉన్నటువంటి ఈ పీరియడ్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు కొద్ది రోజులు ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేసినప్పటికి కూడా ఆ రిమైనింగ్ టైంలో అప్పుడప్పుడు మీరు ఏ హయ్యర్ స్టడీస్ చదవాలన్నా ఖచ్చితంగా కొన్ని సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అనేవి మనం రెడీ చేయాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. కొన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే వెంటనే మన దగ్గరే ఉంటాయి, కొన్ని ఒక రోజులో వచ్చినవి ఉంటాయి, కొన్ని 2-3 రోజులు పట్టే టైం కూడా, ఒక 1 వీక్ కూడా టైం పట్టే అవకాశం ఉంటాయి. సో ఆ డాక్యుమెంట్స్కి సంబంధించినవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాలి. అందులో ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ ఏంటంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్. జనరల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం ఈరోజు పెడితే వెంటనే రాదు. దానికి క్యాస్ట్ సర్టిఫికేట్కి మీరు అప్లై చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ ఏ హయ్యర్ స్టడీస్కి వెళ్ళినా మీ తరగతి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. అలాగే కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు స్టడీ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటాయి. జనరల్గా మనకి 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి. 4th క్లాస్ అనేది ఒక స్కూల్లో చదువుకుంటారు, 6th to 10th వరకు ఒక స్కూల్లో చదువుకుంటారు, ఇంటర్మీడియట్ ఒక కాలేజీలో చదువుకుంటారు. నెక్స్ట్ కొంతమంది అయితే ఒకే దగ్గర చదవకుండా ఒక 2 years ఒక 2 classes ఒక దగ్గర చదువుకుంటారు, మరొక 2 classes ఇంకో దగ్గర చదువుకుంటారు. ఇయర్స్కి మారిపోయి పేరెంట్స్ ట్రాన్స్ఫర్ని బట్టి కానీ, పేరెంట్స్ ఉద్యోగస్తులు అయితే ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. కాబట్టి అలాగా స్కూల్స్ కూడా వీళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది, మారి ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్టడీ సర్టిఫికేట్స్ అప్పటికప్పుడు మీరు గ్యాదర్ చేసుకోవాలంటే కష్టం. కాబట్టి ఇప్పుడు ఆ స్టడీ సర్టిఫికేట్స్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఏ సర్టిఫికేట్స్ అయితే కావాలో స్టడీ సర్టిఫికేట్స్ మీరు 4th నుంచి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఈ లేజర్గా ఉన్న టైంలోనే వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకుని ఒక దగ్గర ఉంచుకోండి. ఒక లిస్ట్ ఇంటర్మీడియట్ యొక్క, ఎప్పుడైతే మీరు ఇంటర్ కంప్లీట్గా పాస్ అవుతారో మీ కాలేజీ నుంచి మీకు ఇచ్చే సర్టిఫికేట్స్, వాళ్ళ దగ్గర మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్గానే ఉంచినట్టయితే 10th క్లాస్ సర్టిఫికేట్ మీకు ఇస్తారు. అలాగే ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఇస్తారు, దాంతోపాటు ఇంటర్మీడియట్ యొక్క టీసీని ఇస్తారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో మీరు ఫైనల్గా మీకు డాక్యుమెంట్స్లోని ఇవి కాలేజీ నుంచి మీకు వచ్చేవి.
బట్ మీరు గ్యాదర్ చేయాల్సినవి ఏంటంటే స్టడీ సర్టిఫికెట్స్, అంటే ప్రీవియస్ ఇయర్స్ తరగతి స్టడీ సర్టిఫికెట్స్, 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వచ్చే స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్ టు 10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఏ స్కూల్స్లో చదివారో అక్కడ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ మీకు సంబంధించి ఎవరైనా ఈబీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటే, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎవరైనా ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికలీ వీక్వర్డ్ సెక్షన్స్కి సంబంధించిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు, ఎందుకంటే వీళ్ళందరికీ ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి. ఇంతేకాకుండా వీటితో పాటు మీ ఇప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఒక 2 రోజులు ఎప్పుడైనా అవసరమైనప్పుడు 2 డేస్లో అంటే దొరకవు కాబట్టి ఇప్పుడు లేజర్గా ఉన్న టైంలోనే ఒక్కొక్క సర్టిఫికేట్ని గ్యాదర్ చేసుకుంటూ ఇవన్నీ ఒక ఫైల్ అప్ చేసుకొని, ఒక ఫైల్ కొనుక్కొని, ఒక ఫైల్లో ఇవన్నీ కూడా భద్రపరిచి జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రతి సెట్ ఏది మీరు ఒరిజినల్ తీసుకున్నా వాటన్నిటిని ఒక 2-3 జిరాక్స్లు తీసి ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఎంసెట్కి వెళ్ళాలన్నా, లేదా డిగ్రీ జాయిన్ అవ్వాలన్నా, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలన్నా, లేదా ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలన్నా, వెటనరీ కోర్స్ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా మీకు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అవసరం అనేది తరచూ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్స్ అనేవి ఖచ్చితంగా మీరు అందరూ ఈజీగా మీరు పాస్ అవుతారు. మీరు ఏం టెన్షన్ పడద్దు. పేపర్ కరెక్షన్ ప్రతిదీ ఎలా జరుగుతుందో నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అలాగే మీకు ఆన్సర్ కీస్ కూడా మీకు అందిస్తూనే ఉంటాను. సో మీ అందరికీ రిజల్ట్స్ విషయంలో మంచి జరగాలని ఆశిస్తూ విష్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.